స్పర్శకి యశి ఆనందం కౌంట్లెస్. కానీ లేస్తే వేసేస్తాడని భయంగా విడిపించుకోవడానికి చూస్తే అస్సలు తన వల్ల కాలేదు. అతని బాడీ టెంపరేచర్ చూసిన ధనుష్, సార్కి ఫీవర్ ఉంది అన్నాడు కంగారుగా. ఆ, అందుకే పిలిచాను, డాక్టర్కి కాల్ చేస్తావని. సరే అని అతి కష్టం మీద ఆదిత్య నుంచి యశిని ఎలాగోలా తప్పించి ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళాడు. వెట్ క్లాత్ బాడీకి వేసి హెయిర్కి ఆయిల్ అప్లై చేసింది. టైం చూస్తే వేకువజామున 4 అవుతుంది. ఏదైనా తింటే కాస్త కోలుకుంటాడని కిందకు వెళ్ళి వేడివేడిగా సూప్ చేసి పైకి తీసుకొస్తుంటే అదెవరికి యశి అంది కల్పన అయోమయంగా. ఆదిత్య సార్కి ఫీవర్ వచ్చింది అని చెప్పేసి ఆలస్యం అవుతుందని చకచకా వెళ్ళింది. కల్పనకి కూడా హై వోల్టేజ్ షాక్ తగిలి ఇందాకటి నుంచి తల్లి ఎందుకలా ఉందో చూచాయిగా అర్థమయ్యేసరికి పరిగెత్తింది పైకి. ధనుష్ని చూసి ఆదిత్య సార్ ఉన్నారంట, ఏం చేస్తుంది తను అంది భయంగా. సార్ హెల్త్ బాగాలేదు కల్పన, చూస్తూ ఎలా వెళ్తుంది, అందుకే పద అని తీసుకెళ్లేసరికి సూప్ చల్లార్చి మెల్లగా అతనికి తాగిస్తుంది. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. యశి బాధ్యతగా అతనికి సేవ చేస్తున్నట్టు అనిపించలేదు. ఇష్టంగా ప్రేమగా అతన్ని పసిపిల్లాడిలా చూసుకుంటుందని ఆమె ప్రతి చర్య చెప్పకనే చెప్తుంటే ధనుష్కి ఫోన్ వచ్చింది. చూస్తే శివ నెంబర్. యశి, శివ ఫోన్ చేస్తున్నారు, మేము అక్కడ లేమని తెలిసే ఉంటుంది అన్నాడు. ఏదో ఒకటి చెప్పు ధనుష్, ఇంకో 15 గంట డాక్టర్ వచ్చాక వెళ్ళిపోదాం అనడంతో సరే అని కల్పనాని తీసుకుని ధనుష్ కిందకి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నావు అన్న ఆదిత్య వాయిస్కి పాప బాడీతో పాటు చేతిలో బౌల్ కూడా వణికింది. కనుగుడ్లు కదుపుతున్న ఆదిత్యాన్ని చూసి చప్పున దూరం జరుగుతుండగా ఆమె ప్రెజెన్స్ని అంత మత్తులోను గుర్తించిన అతని చేతికి దగ్గరగా ఉన్న ఆమె ముంజేతిని పట్టి ఒక్క ఊదుటన పైకి లాక్కున్నాడు. అతని ఊపిరి ముఖానికి తాకి చిరు చెమటలు పడుతుంటే మళ్ళీ అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నావు అని. అతను స్పృహతో ఉన్నాడో లేదా కలవరిస్తూ అడిగాడో అర్థం కాక ఆది అని పిలిచింది. నువ్వు అలా పిలుస్తున్నప్పుడల్లా నా జీవితాన్ని నీ పాదాల దగ్గర వదిలేయాలి అనిపిస్తుందిరా చెప్తూ మరింత బలంగా తనలోకి పొదువుకున్నాడు. అతని మాటకి ఆమె కళ్ళలో నీళ్లు. తమనలా ఎవరైనా చూస్తే బాగోదని, నీకు ఫీవర్గా ఉంది కదా, డాక్టర్ని పిలిచాము, నీకు తగ్గకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి వెళ్దామన్నాను. అది నువ్వు ఏమీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకో అని ప్రేమగా చంప నిమిరింది. నన్ను వదిలి వెళ్ళకు, ఇక్కడే ఉండని చెప్తూనే స్పృహ తప్పాడు. చంప తడుతూ పిలిచినా లేవలేదు. అతని బాడీ డ్రగ్స్కి ఎంత ఎఫెక్ట్ అయ్యిందో అర్థమవుతుంటే ధనుష్ దగ్గరకు వెళ్ళింది. అంతలో ధనుష్ ఎదురొస్తుంటే ముఖంలో భయం తాలూకా ఛాయలు. ఏమైంది ధనుష్, శివ అన్నయ్య ఏమన్నారు, మీరు లేరని కంగారు పడుతూ చేశారా? లేదు యశి, నైట్ ప్యాలెస్ మీద దాడి జరిగిందంట. ఆదిత్య సార్ని చంపడానికి ఎవరో నార్కోటిక్స్ని హెవీగా వాడారు అని ఇన్ఫర్మేషన్ వచ్చిందని, సార్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని ఫోన్ చేశారు. నువ్వు ఒక్కదానివే ఉన్నావని మేము వచ్చాము అని చెప్పి మేనేజ్ చేశాము అని అన్నాడు. డ్రగ్స్ గురించి ఆల్రెడీ తనకి తెలుసు, కానీ ప్యాలెస్ మీద దాడి ఏంటి ధనుష్, 100ల్లో సెక్యూరిటీ ఉంటారు, అండర్ గ్రౌండ్లో అయితే మనిషిని నిలువునా చీల్చేసే డాగీస్ ఉన్నాయి, అలా ఎలా జరిగింది? అందుకు అవకాశం లేదు, ఇదంతా ఇంట్లో ఎవరో కావాలని చేశారని శివ అంటున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయ్యారంట, ఇంకొద్ది గంటల్లో వచ్చేస్తామని మనల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పారు. శివ అన్న వస్తే ఆదిత్య సార్కి అన్నీ చెప్తారు, అప్పుడు మనం వెళ్ళడం కుదరదు కదా అంది కల్పన. మనం వెళ్ళిపోతున్నామని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కల్పన అన్నారు ఇందిరా గారు. యశికి మైండ్ అస్సలు పని చేయడం లేదు. ఇది ఎవరో కావాలనే ప్లాన్ చేశారు, అది కూడా ప్యాలెస్లో ఎవ్వరూ లేని టైంలో. అంటే అక్కడ అణువణువు బాగా తెలిసి ఉంటే తప్ప ఇంత దుస్సాహసానికి ఒడిగట్టరు. ఆది లేస్తే వాళ్ళకి పాడి కన్ఫామ్. అతనికి వచ్చిన నష్టం ఏమీ లేదు. దేవుడి దయ వల్ల నైట్ తను ఇక్కడికి రావడమే మంచిది అయ్యింది అనుకుంది. కానీ తల్లి చెప్పిన మాటని అస్సలు వినలేదు. మనం వెళ్ళాలి అనుకుంటే వాళ్ళతో చెప్పి ధైర్యంగా వెళ్దాం అత్తయ్య. ఇప్పుడు వెళ్ళిన ప్యాలెస్ మీద అటాక్కి మనకి ఏదైనా సంబంధం ఉందని లేనిపోని అనుమానాలు వస్తాయి. కాబట్టి యమున గారు వచ్చాక ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోదాం అన్నాడు. అతని ఆలోచన ఆదిత్య లేస్తే అసలు వెళ్ళే ఛాన్స్ ఇవ్వడని. శివ వచ్చేలోపు ఆదిత్యకి 4 సార్లు వెట్టి క్లాత్ వేసి ఒక్కసారి మెడిసిన్ ఇచ్చి మరోసారి రాగి మాల్ట్ తాగించింది. శివ ఒక్కడే వచ్చాడు. ఈ టైంలో ఇక్కడికి నవ్యాన్ని తీసుకురావడం అంత మంచిది కాదని యమునా గారిని కూడా అక్కడే వదిలి అతను ఒక్కడే వచ్చాడు. రావడమే ఆదిత్య పైన ఉన్నారు అని వెళ్ళిన అతనికి ఆదిత్య జుట్టు నిమురుతూ కనిపించింది యశి. అతని అడుగు అక్కడే ఆగిపోతే యశి అని పిలిచాడు.
ఉలిక్కిపడి చూసింది. అతన్ని చూస్తూనే ముందుకు వెళ్ళి, అన్నా అసలు ఏమైంది? ప్యాలెస్ మీద అటాక్ జరగడం ఏంటి? ఎవరు చేశారు ఈ పని? నీకేమైనా తెలిసిందా? అసలు సెక్యూరిటీ అంతా ఏమయ్యారు అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే, అన్నని లేపాలి యశి, చాలా అవసరం అన్నాడు. ఆయనకి రెస్ట్ అవసరం అన్నా, ఇప్పుడు డిస్టర్బ్ చేయకండి. ఆయన షాక్ అయ్యాడు. శివ కూడా. అది కాదు యశి, ఇదంతా చేసిన వాళ్ళు సిటీ దాటిపోవడానికి చూస్తున్నారు. ఆలస్యం అయితే పోలీసులు వస్తారు ఎంక్వైరీ చేయడానికి, నవ్వింది యశి. పోలీసులు ఏం చేస్తారు ఆయన్ని అంటూ. నిజమే, వాళ్ళు ఏమీ చేయలేరు, కానీ వాళ్ళకి స్పాట్ పెట్టకపోతే ఎలా? ఏమైంది శివ? హార్డ్గా వచ్చిన కంఠానికి వెనక్కి తిరిగి చూడగా ఆదిత్య ఉన్నాడు. ఏమైంది? అంత నీరసంలోనూ కంచులా మోగింది అతని స్వరం. అన్నా లేచారా? మీతో చాలా విషయాలు చెప్పాలి. ప్యాలెస్లో నైట్ డిన్నర్లో డ్రగ్ మిక్స్ అయింది. ఫుడ్ తిన్న వాళ్ళంతా కాసేపటికే స్పృహ తప్పి పడిపోయారు. కాసేపటి తర్వాత ప్యాలెస్లోకి ఒక వ్యాన్ వచ్చింది. యశి బర్త్డే పార్టీ ఫుడ్ అవ్వడంతో, వాచ్మ్యాన్ నుండి అందరూ తినడంతో వ్యాన్ లోపలికి రావడానికి ఈజీగానే వే దొరికింది. కొందరికి సీరియస్ అయ్యింది. మార్నింగ్ డ్యూటీకి షిఫ్ట్ మారడానికి వచ్చిన స్టాఫ్ ఇదంతా చూసి నాకు ఫోన్ చేశారు. దేవుడి దయ వల్ల మీకేం కాలేదు అని ఆదిత్యాన్ని హత్తుకున్నాడు శివ. అతని కళ్ళలో ఆదిత్యాన్ని చూసే వరకు ప్రాణం లేదు. ఇప్పుడే మనసు కుదుట పడింది. ఇందాకటి నుంచి గోడకు ఆనుకుని లేచి కూర్చున్న ఆదిత్యాన్ని చూస్తూ ఉండిపోయింది యశి. అమ్మ ఎక్కడున్నారు? నవ్య దగ్గరే ఉన్నారు అన్న. ఎప్పుడూ లేనిది ప్యాలెస్లో మనం ఎవ్వరం లేకపోవడం చాలా మంచిది అయ్యింది. అంత మత్తులోనే ఎదురు తిరిగిన మన వాళ్ళని కాల్చి చంపేసి లోనికి చొరబడి దొరికింది దొరికినట్టు తీసుకెళ్ళిపోయారు. ఇదిగోండి అన్న సీసీ కెమెరా ఫుటేజ్ అని ఫోన్లో చూపించాడు శివ. ఇది చేసింది ఎవరైనా సరే వాడు నాకు ప్రాణాలతో కావాలి శివ. వాళ్ళకి చావు అంటే ఏంటో, ఈ ఆదిత్య అంటే ఏంటో చూపించాలి. కార్ తీసుకుని రెడీగా ఉండు అని. ఇక నువ్వు వెళ్ళు అన్నాడు. మీ ఆరోగ్యం బాగుందా అడిగాడు. ఐఎమ్ ఫైన్ అని ఫేస్ వాష్ చేసుకుని వచ్చి టవల్ కోసం చూస్తుంటే పక్కనే ఉన్న దాన్ని తీసి ఇచ్చింది యశి. శివ వెళ్ళిపోయాక యశి కూడా వెళ్ళిపోతుంటే, ఎక్కడికి అని అడిగిన ఆదిత్య వాయిస్కి వెనక్కి తిరిగిన తన కళ్ళ ముందు ఉన్నాడు ఆది. భయంతో వెనక్కి తోలబోయిన ఆమె నడుము పట్టి పడకుండా పట్టుకుని, నైట్ జరిగింది గుర్తు ఉందా అడుగుతూ ఆమెని డోర్కి ఆనించి బోల్ట్ పెట్టాడు. ఆమె గుండె వేగం పెరిగింది అతను అంత దగ్గరగా ఉంటే. అడిగేది నిన్నే మిస్సెస్ ఆదిత్య. ఆ పిలుపుతో ఆశ్చర్యంగా తలెత్తి అతని కళ్ళలోకి చూసింది. అందరూ అఫీషియల్ అని తెలిసాక అలా పిలుస్తారు. నువ్వు నాకు, నేను నీకు అఫీషియల్ అయ్యి చాలా గంటలు అయ్యింది కదా, అందుకే పిలిచాను అని. ప్యాలెస్ గురించి టెన్షన్ పడకు, అన్నీ నేను చూసుకుంటాను అన్నాడు. మీతో ఒక విషయం చెప్పాలి అంది చాలా చాలా నెమ్మదిగా, అంతకన్నా ఎక్కువ భయంగా. ఆది అని పిలువు స్వీట్గా చెప్తూ ఆమె పెదవి మీద వేలుతో నిమురుతూ. ఫీల్ అవడం లేదు కదా నైట్ మత్తులో అలా జరిగిందని? హానెస్ట్గా ఆన్సర్ ఇవ్వు అన్నాడు. మాట్లాడలేదు యశిక. తల కిందకు వాల్చేసి నేలకి చూస్తుంటే, గడ్డం పట్టి పైకి అన్నాడు. కళ్ళ నిండా నీళ్లతో చూసింది. ఆ కాటుక కళ్ళ మాయలో తను ఎప్పుడు పడిపోయాడో కూడా తెలియలేదు అతనికి. నీళ్లు వైప్ చేసి బాధ పెట్టానా అని అడిగాడు. అతని ప్రేమకు లొంగుతూ గట్టిగా కౌగిలించుకుంది. కాళ్ళు లాగుతున్నాయి, నిలబడాలంటే కూర్చుందామా అన్నాడు. ఆమె ప్రేమకు చిన్న పిల్లాడిలా లోలోనే కేరింతలు కొడుతూ. అతన్ని వదులుతుంటే పోనివ్వకుండా బెడ్ రెస్ట్కి ఆనుకొని ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. జ్యూస్ తెస్తాను అంది లేవబోతూ. తనని కదలనివ్వకుండా చుట్టేసి షోల్డర్ మీద గడ్డం నిలిపి నిశ్శబ్దంగా ఆమె శ్వాసని మనసారా హృదయంలోకి నింపుకున్నాడు. ఇద్దరి మధ్య మౌనం. నీ చేతి బాదాం కీర్ తినాలని ఉంది యశు. ఈవినింగ్ ప్రిపేర్ చేయి. అమ్మని నవ్యాని ఇక్కడికి తీసుకొస్తాను. మన రెండు కుటుంబాల సమక్షంలో మనం పెళ్లి చేసుకుంటున్నామని అనౌన్స్ చేసి నోరు తీపి చేసుకుందాం. మన మధ్య జరిగింది నీకు నాకు మాత్రమే సొంతం, అందరికీ తెలియాల్సిన అవసరం లేదు అన్నాడు. అయినా మాట్లాడలేదు ఆమె. ఏమైంది, మాట్లాడవా? లేదంటే సిగ్గుపడుతున్నావా అడుగుతూ తనని ముందుకు తిప్పుకున్నాడు. ఆమె కళ్ళు, ముక్కు, మొహం ఎర్రగా అయ్యాయి. ఏంటిది అడిగాడు కళ్ళు చిన్నవి చేసి. ఏం లేదు, మీకు ఫీవర్ ఉండేసరికి భయం వేసింది అంది. అవన్నీ నన్నేం చేస్తాయి? బయట జరిగిన నాన్ సెన్స్ కూడా ఈవినింగ్కి ఫినిష్ చేసుకుని వస్తాను. నువ్వు నిన్నట్లా రెడీ అయితే మన రిలేషన్ గురించి అందరికీ చెప్పి సెలబ్రేట్ చేసుకోవాలి అంటూ ఆమె చెక్కిళ్లపై చిరుముద్దు ఇచ్చాడు. నైట్ నాతో ఒక విషయం చెప్పాలి అన్నారు, ఏంటది అడిగింది. అతను ఏం చెప్తాడో చూడాలని. ఒకవేళ నిజం చెప్తే వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి అదే చెప్పాలని. కాదని అంటే దానికి సమాధానం లేదు ఆమె దగ్గర. ఆమె ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పలేదు అతను. మిమ్మల్ని అడిగేది అంటుంటే చూశాడు ఆమెను. అమాయకంగా ఉండే కళ్ళు, ప్రేమను పంచడానికి, సహాయం చేయడానికి ఎప్పుడూ వెనుకాడని ఆమె మనసు. అన్నిటికీ మించి ఆడవాళ్ళు అంటే అసహ్యించుకునే అతనికి ప్రేమను, అందులోని అనుభూతిని
చూపించిన అనురాగ దేవత. నిజం తెలిస్తే ఎలా యాక్సెప్ట్ చేస్తుందోనని చిన్న అభద్రతాభావం అతన్ని కమ్మేసింది. మన ప్రాణం అనుకున్న వారి దగ్గర నిజం చెప్పి బాధ పెట్టడం కంటే అందమైన అబద్ధం చెప్పి ఆనందంగా ఉంచాలనుకోవడం ప్రేమలోని స్వార్థం. యష్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ పెట్టదలుచుకోలేని అతను ఇప్పుడు ఆమె తండ్రి గురించి చెప్పాలని అనుకోవడం లేదు. ఏం లేదు, నిషాలో ఏదో అన్నాను, అది వదిలే. నీ హెల్త్ బాగుంది కదా, నన్ను చూసుకుంటూ నువ్వు సఫర్ అవుతావేమో అన్నాడు. ఆదిత్య నిజం చెప్పకపోవడంతో ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతను తన దగ్గర ఎందుకు నిజాన్ని హైడ్ చేస్తున్నాడు? అతను చెప్తే అడగాలనుకున్న తనకి నిరాశ ఎదురైంది. అతని నుంచి దూరం జరిగి కింద అమ్మ వాళ్ళు ఉన్నారు, వెళ్తాను అని కదులుతుంటే యషి అని పిలిచిన అతని వాయిస్లో కరుకుతనం. తినడానికి ఏమైనా తీసుకువస్తానని చూడకుండా వెళ్తున్న తన చెయ్యి పట్టుకుని విసురుగా వెనక్కి లాగేసరికి వచ్చి అతని ఛాతికి తగిలింది. ఆమె దవడలు పట్టి, ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావు? ఫ్రీగా ఎందుకు ఉండటం లేదు? ఎనీథింగ్ రాంగ్ విత్ మీ అడిగాడు హార్డ్ టోన్తో. లేదు, కానీ ఏంటి? ఏదైనా ఉంటే ధైర్యంగా చెప్పు, ఇలాంటి నసుగులు నాకు నచ్చవు అంటున్న అతనిలో యాంగ్రీనెస్ లిమిట్స్ క్రాస్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఆమె నుంచి ఆ మాత్రం అయిష్టతను కూడా అతను సహించలేకపోతున్నాడు. యషి తనది, తన హృదయంలో కొలువైన రాణి. ఆమె నుంచి ఏ చిన్న తిరస్కారం అతను భరించలేడు, సహించలేడు. ఆదిత్యాన్ని అప్పటికే పూర్తిగా చదివిన యషిక అతన్నలా చూడలేక, శివ అన్నయ్య వెయిట్ చేస్తున్నారు, వెళ్ళండి అంది. మాట మార్చితే షూట్ చేసేస్తా. నేను అడుగుతున్నది ఏంటే, నువ్వు మాట్లాడేది ఏంటని బుగ్గ మీద పట్టు బిగించాడు. ఇట్స్ హర్టింగ్ ఆది, లీవ్ మీ కళ్ళ నిండా నీళ్లతో అంది. చెక్కిళ్ళ నుంచి చెవి వెనక్కి చేతిని పోనించి ఆమె ముఖాన్ని ముందుకు తెచ్చుకుని కళ్ళ మీద ముద్దు పెట్టాడు. లీవ్ మీ జీరాగా పలికింది. ఆమెలా అంటున్న ప్రతిసారి అతని ప్రాణం విలవెల్లాడుతుంటే, డోంట్ సే ఇట్ అగైన్ యషి, ఇంకోసారి ఇలా అంటే ఏం చేస్తానో తెలియదు. సైలెంట్ అయ్యింది. ఆమె కాటుక కొలనుల్లో ఆ నీటికి సాటిస్ఫై అయ్యి, నీకు ఇష్టం లేకుండా తాకి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. భార్య అయినా సరే ఇష్టం లేకుండా టచ్ కూడా చేయకూడదు, అది నా పాలసీ. నైట్ ఓకే అన్నావని ఇప్పుడు నీ మీద పడిపోలేను. అలాగని నాకు దూరంగా ఉండాలని చూడకు. ఐ నో యువర్ ఫీలింగ్స్. ఒక రాత్రికి అన్నిటినీ యాక్సెప్ట్ చేయాలంటే కష్టం, టైం తీసుకో. కానీ నాతో ఇదివరకులా ఆంటీ అంటనట్టు ఉండకు. నా ప్రతి నీడ్ నువ్వు చూసుకుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ బేబీ. ఎవరి గురించి ఆలోచించకు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆమె చెంప తడి తుడిచి డ్రెస్ చేంజ్ చేసుకుని ఆదిత్య వచ్చేసరికి లైట్గా ఉండే ఫుడ్తో రెడీగా ఉంది. అతని ముఖంలో చిరునవ్వు. ఇదే కదా అతను ఆమె నుంచి కోరుకునే చిన్ని సంతోషం. ఫీడ్ మీ చెప్తూ స్లీవ్స్ ఫోల్డ్ చేస్తూ కూర్చున్నాడు. అతని ముందు కూర్చొని స్పూన్తో తినిపిస్తుంటే దాన్ని తీసి పక్కన పడేసి మరింత దగ్గరగా వచ్చి అన్నాడు. పెదవిని పంటి కింద నొక్కి పట్టి ఆదిత్యకి తన ఫేస్లో ఫీలింగ్స్ కనబడనివ్వకుండా తినిపిస్తుంటే, నన్ను చూడవా అన్నాడు స్మూత్ వాయిస్తో. వాటర్ ఇచ్చింది తాగమని. నువ్వలా డంబు డాల్లా ఉంటే ఐ డోంట్ లైక్ ఇట్ యషి. హుషారుగా హ్యాపీగా గలగలా మాట్లాడుతూ తిరగాలి చెప్తూ ఆమె భుజానికి పెదవి తుడుచుకొని చెక్కిళ్ళ మీద ముత్యమంతా ముద్దు ఇచ్చి, కాన్ స్టే అవే ఫ్రమ్ యూ యశు, సారీ అని పైకి లేచి హెయిర్ సెట్ చేసుకుని కిందకు వస్తుంటే వెనకే వచ్చింది. హాల్లో ఉన్నారు ఇందిరా గారు. ఆదిని అతని వెనుక వస్తున్న యషిని చూస్తూ ఆమె కళ్ళల్లో లిప్త కాలం పాటు చిన్న సంతోషం. అది అప్పుడే మాయం కాగా, బాబు ఎలా ఉన్నారు? ఫైన్ అని ఎప్పుడొచ్చారు అన్నాడు. మార్నింగ్ వచ్చాం, యషి ఒక్కటే ఉందని అన్నారు ఆమె. డోంట్ వరీ, ఏం కాలేదు, అన్నీ సెట్ అవుతాయి అని వెళ్తుంటే, మేము ఇక్కడ ఉండటం లేదు బాబు, మా ఊరికి వెళ్తున్నాం చెప్తున్న ఆమె మాటకి వెనుక నుంచున్న యషి గుండె వేగం అమాంతం పెరిగితే ముందుకు వెళ్తున్న ఆదిత్య అడుగు అక్కడే ఆగింది. ఏంటి ఏమన్నారు? పదునుగా చూస్తూ వెనక్కి తిరిగాడు. అదే బాబు, మేము ఇక్కడ ఉండాలనుకోవడం లేదు. యషికి ఎలాగో ఉద్యోగం వచ్చింది, తనతో పాటే మేము వేరే ఏరియాకి వెళ్ళిపోతాం. ఇంత సడన్గా ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడుగుతున్న అతనికి సోఫా పక్కనే కనబడ్డాయి లగేజ్ బ్యాగ్స్. యషిని చూశాడు. మండే ఆ కళ్ళలోకి చూడలేకపోయింది. అన్నీ రెడీ చేసుకుని ఉన్న నాతో ఎందుకు చెప్పలేదని అతని చూపులు అర్థం. మీతో ఇదివరకే చెప్పింది కదా యషి, మేము వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చని. అది ఇప్పుడే ఎందుకు కాకూడదు అన్నారు. ఏం చెప్పాలి అనుకుంటున్నారో సూటిగా చెప్పండి. చాలా షార్ప్గా వినిపించింది అతని వాయిస్. ఉన్నదే చెప్పాలి అనుకొని నిద్ర లేచినప్పటి నుంచి శత్రువులను చుట్టూ పెట్టుకొని ప్రాణాలతో ప్రమాదాలతో చెలగాటం ఆడుతూ ఉంటారు మీరు. అవి మీకు అలవాటు, కానీ ప్రశాంతంగా బ్రతకడం మాకు ఇష్టం. ఇక్కడ ఉంటే ప్రశాంతత మాట దేవుడెరుగు. ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలియక భయంగా ఉంది. మీరు మాఫియా అని ఇంతకు ముందే తెలిసింది. ఈ ప్రమాదాల నడుమ పిల్లలతో నేను ఇక్కడ ఉండలేను బాబు.
మీరు చేసిన సహాయానికి ఎంతో రుణపడి ఉంటాం. అలాగని మా ప్రాణాలు పోగొట్టుకునే అంత కాదు కదా అని అన్నారు ఆమె. అవన్నీ మిమ్మల్ని ఏం చేయవు, భయపడకండి, మీరు ఎక్కడికి వెళ్ళడం లేదు అన్నాడు. తల్లిగా ఆమె భయపడటంలో అర్థం ఉంది అనుకుంటూ. అప్పటికి కూడా యశిని అతను తప్పు పట్టలేదు. ఎందుకంటే ఇందిరాగారి స్థానంలో తన తల్లి ఉన్న పిల్లల సెక్యూరిటీ కోసం అలాగే ఆలోచిస్తారు అని అతనికి తెలుసు. ఆదిత్యలో ఉండే ప్రత్యేకత అదే. ప్రతి ఒక్కరి మాటలను వాళ్ళ పరిస్థితిని బట్టి అంచనా వేస్తాడు తప్ప తొందరపడడు. మీ ప్రత్యర్థులు శత్రువులు మీరు తినే భోజనంలో మత్తుమందు కలిపారు. మీరు ఏం చేశారు బాబు? డ్రగ్ కాబట్టి సరిపోయింది. అదే ఏ విషము అయి ఉంటే ఏంటి పరిస్థితి? మీతో పాటు యశి తిని ఉంటే యశి పరిస్థితి తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఈ గొడవలకు పగలకి పంతాలకి మేము చాలా దూరం బాబు. ఇప్పటికే మా వారిని పోగొట్టుకుని ఇన్నేళ్ళైనా కోలుకోలేక ఉన్నాం. మాలో ఎవరికి ఏమైనా అయితే భరించడం మా వల్ల కాదు. అందుకే మీ అమ్మగారికి కూడా చెప్పకుండా వచ్చేసాం. ఇక్కడికి వచ్చాక మీకు జరిగిన ప్రమాదం గురించి తెలిసి భయం వేసింది. వందల్లో సెక్యూరిటీ ఉన్నా మీ ప్రాణాలకి రక్షణ లేకపోతే మరి మా పరిస్థితి? వద్దు బాబు, మమ్మల్ని ఆపకండి, దయచేసి వెళ్ళనివ్వండి అని చేతులు జోడించి వేడుకున్నారు. సరే, మీరు ఇంతగా భయపడుతున్నారు గనుక మీరు వెళ్ళండి, యశి ఇక్కడే నాతో పాటే ఉంటుంది అన్నాడు కూల్గా. అవాక్కయ్యారు అంతా. ఇక్కడ యశి ఉండటం ఏంటి? తను ఎందుకు ఉంటుంది అన్నారు. ఎందుకంటే తనని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను కనుక. ఈ విషయం అమ్మ నవ్య వచ్చాక అనౌన్స్ చేయాలని అనుకున్నాను. ఇట్స్ ఓకే పెద్దవారు, మీకు చెప్పినా నాకేం బాధ లేదు అని యశికాకి కూడా ఈ విషయం చెప్పాను. తను సరే అంది. అనడంతో కూతురు వైపు కళ్ళెర్ర చేసి చూశారు. కల్పన, ధనుష్ ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉండిపోయారు, ఏం మాట్లాడాలో తెలియక. పెళ్ళా? ఎవరికి? ఎవరితో? కరుగ్గా వచ్చింది ఆమె వాయిస్. శివ అని పిలిచాడు ఆదిత్య. గుమ్మం బయట ఉన్న శివ లోనికి వచ్చాడు. రాహుల్కి కాల్ చేసి అమ్మని నవ్యాని పిల్లల్ని తీసుకుని వెంటనే రమ్మను అన్నాడు. సరే అన్న అని శివ వెళ్ళాడు. ఇందిరాగారిని చూసి, చూడండి, యశి అంటే నాకు ఇష్టం. తనని ఎప్పటి నుంచి ఇష్టపడుతున్నానో నాకు కూడా తెలియదు. తన హెల్పింగ్ నేచర్ కావచ్చు, మా అమ్మని తన అమ్మలా చూసుకుంటుందని కావచ్చు, తెగింపు ధైర్యం ఉన్న అమ్మాయిగా కూడా కావచ్చు. ప్రేమ ఎప్పుడు మొదలైంది అంటే చెప్పడం ఎవరి వల్ల కాదని మీకు తెలిసే ఉంటుంది. కొన్ని రోజుల క్రితం వరకు నా లైఫ్ నేను చేసే బిజినెస్కి అంకితం అనుకున్నాను. కాదు, ఇలాంటి అమ్మాయి నా జీవితంలోకి వస్తే తన కోసం అని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. మీ భయాలు మీకు ఉంటాయి, కాదనను. కానీ వన్స్ నేను డిసైడ్ అయితే మార్చడం ఆపడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. మీరు అవునన్నా కాదన్నా యశి ఇక మీదట నాతోనే నా ప్యాలెస్లోనే ఉంటుంది. కాదని మీరు అన్నంత మాత్రాన జరగడం ఆగదు అన్నాడు. యశికాని చూస్తున్న ఇందిరాగారు, నువ్వు ఏం మాట్లాడటం లేదు ఏంటి యశి? ఇతను చెప్పేది నిజమేనా? నువ్వు కూడా ప్రేమిస్తున్నావా ఇతన్ని? సూటిగా అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు తనకి. నేను చెప్తున్నాను కదా, షీ లవ్స్ మీ లాట్. మా మధ్య దేవుడు కూడా విడదీయలేని బంధం ఉంది. మీరు అర్థం చేసుకుంటే తను బాధపడకుండా ఉంటుంది అని కాస్త నెమ్మదిగానే చెప్పాడు. ఆదిత్య తన తండ్రిని చంపిన హంతకుడిలా తల్లి దృష్టిలో ముద్రించబడ్డాడు. ఇప్పుడు తను అతని ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకుంటుంది అంటే ఆమె మనసు ఎంత బాధకి గురి అవుతుందో తెలుసు తనకి. కానీ అతనికి ఎదురు చెప్పడం అంటే బద్దలయ్యే అగ్నిపర్వతం కోసం ఎదురు చూడటమే. నేను తనతో మాట్లాడాలి అన్నారు ఆమె. మాట్లాడండి అన్నాడు సోఫాలో కూర్చుని యశినే రెప్ప వేయకుండా చూస్తూ. యశి చెయ్యి పట్టుకుని బరబరా గదిలోకి లాక్కెళ్లారు ఇందిరాగారు. తలుపు వేసి ఏంటే ఇది అన్నారు చాలా తీవ్రమైన చూపుతో. అమ్మా, అది విడదీయలేని బంధం అని అతను ఏదేదో అంటున్నాడు. నాకు తెలియకుండా మీ మధ్య ఏదైనా జరిగిందా అడిగారు గొంతు రెట్టించి. అప్పటికే ఆవేశంతో ఊపిరి ఎగబీలుస్తున్న ఆవిడని చూసి కంగారు పడుతూ, మా నువ్వు ఎక్కువ కంగారు పడకు. నువ్వు అనుకునేలా మా మధ్య ఏం లేదు. నిన్న నా బర్త్డే రోజు అని నేనంటే ఇష్టమని చెప్పారు. ఏం చెప్పాలో తెలియక నేను మౌనంగా అయిపోయాను. అదే ఇష్టం అంగీకారం అనుకున్నారు. మనం వెళ్ళిపోతున్నామని పెళ్లి చేసుకుంటాను అనేశారు. అంతే అమ్మా, ఇంకేం లేదు అంది గుండె మీద నిమురుతూ ఊపిరి నార్మల్కి తెస్తూ. అయితే వెళ్ళి మీరంటే గౌరవం తప్ప ఇష్టం ప్రేమ లేదు, పెళ్లి చేసుకునే ఆలోచనలో నేను లేనని తెగేసి చెప్పు. అతని గురించి తెలిసి కూడా అడగలేదు అంటే అర్థం అతని కాదంటే మనల్ని ఏం చేస్తారో అన్న భయంతో. ధైర్యంగా చెప్పిరా అన్నారు.
అటు ఆదిత్యతో ఎలా చెప్పాలో తెలియక ఇటు తల్లికి నిజం చెప్పలేక సతమతమవుతూనే బయటకు వచ్చిన యషి ఆదిత్యాన్ని చూస్తూ ముందుకు వెళ్ళింది. ఆమె మీద చూపు అలాగే నిలిపి మీ అమ్మ ఒప్పుకున్నారా అంటున్న అతన్ని చూసి తల అడ్డంగా ఊపి కొన్ని రోజులు బయటకు వెళ్ళి ఉంటాం, అంతా సెట్ అయ్యాక వస్తాం అంది బెదురుగానే. రిపీట్ అగైన్. రాకెట్లా నిల్చున్న ఆదిత్య వేగానికి వెనక్కి తోలబోయింది. ఆమెను ఆ దాటున చేతిలో బంధించి ఐ సెడ్ రిపీట్ అగైన్ అన్నాడు నిప్పులు కురిసే కళ్ళతో, ఎర్రబడ్డ మొహంతో. చూస్తున్న ధనుష్ కల్పన వాళ్ళ మధ్య ఉండకూడదు అనుకుని బయటకు వెళ్తే ఎవ్వరూ లేకపోవడంతో ఆమెను మరింతగా తనలోకి పొదువుకొని ఏంటే ఏమన్నా వదిలేసిపోతావా నడుం మీద పట్టు బిగించి చురుగ్గా చూశాడు.